బ్లడ్ రష్, ఆయిల్ గ్రీస్, కెచప్ ఏం మరికైనా. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ గని. సో ఎన్నో డేస్ నుంచి వెయిట్ చేస్తున్న నుమాయిష్ అయితే ఓపెన్ అయిపోయింది మన January 1st ఇండియాస్ బిగ్గెస్ట్ ఎగ్జిబిషన్ ఇన్ హైదరాబాద్ నుమాయిష్. మనకైతే ఇది మనకి Jan 1st నుంచి February 15th వరకు ఉంటుంది. టైమింగ్స్ వచ్చేసి 3 to ఈవినింగ్ 3 to నైట్ 10:30 వరకు అయితే ఉంటుంది విత్ లాట్ ఆఫ్ స్టాల్స్. సో ఇక మా గ్యాంగ్ వేసుకుని అయితే నేను వచ్చేసిన ఇట్లా ఎక్స్ప్లోర్ చేసేసి షాపింగ్ చేసేసామని చెప్పేసి ఇట్లనే మీకు కూడా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాం ఎట్లుంది ఏం కథ అని చెప్పేసి. సో ఇక మేమైతే లోపలికైతే వెళ్ళిపోయినాం. ఈవినింగ్ 6కి అయితే పోయినాం. ఫుల్ క్రౌడ్ ఉన్నారు. మేము వచ్చింది వీకెండ్లో, ఎందుకంటే మాకు వీకెండే కుదురుతుంది కాబట్టి మేము సాటర్డే రోజు ప్లాన్ చేసుకుని అయితే వచ్చినాము. వీకెండ్లో సాటర్డే రోజు వచ్చినాం, మళ్ళీ సండే ప్లాన్ చేసాం అనుకున్నాం, బట్ ఫుల్ క్రౌడ్ ఉంటుంది అని చెప్పేసి సాటర్డే ప్లాన్ చేసి అయితే వచ్చేసినాం. ఈ సాటర్డే రోజు కూడా ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్ ఉంది. ఎంట్రీ టికెట్ వచ్చేసి పర్ హెడ్ 50 రూపీస్ అనమాట. ఇక్కడ మనకి ఆన్లైన్ చేసుకోవచ్చు అండ్ ఆర్ మనకి క్యాష్ కూడా ఉంటది. మనకి ఇప్పుడు ఇన్స్టాలో వైరల్ అవుతుంది కదా ఒక సోప్ నుమాయిష్ లో ఇట్లా సో అండ్ సో ఒక సోప్ ఫేమస్ అయిపోయి మన ఒక క్లాత్ కి పెట్టి పికిల్ అండ్ ఇంకా పెన్ తోటి రాసి అది రబ్ చేస్తాడు ఆ సోప్ పెట్టి. సో అది స్టార్టింగ్ మేమైతే ట్రై చేస్తుండే. ఇంకో మౌన్ అయితే మేము బలి చేయించి మౌన్ తోటి అయితే ఇట్లా చేయించేసినాం. చూసేయండి. బాగుందా? ఏం మరికలా అయితే పోతాయి. ఓకే, ఇది ఫస్ట్ వాటర్ అప్లై చేసి ఇది రబ్ చేయాలి. వాటర్ అప్లై చేసి అప్లై చేయాలి. ఏం మరికైనా టీ, కాఫీ, బ్లడ్ రష్, ఆయిల్ గ్రీస్, కెచప్, మస్టర్డ్. ఓకే, డ్రై స్టెయిన్స్, ఓల్డ్ స్టెయిన్స్ అయితే కొంచెం బ్రష్ అప్లై చేయండి. ఎందుకు అంటే ఫ్యాబ్రిక్ లో డిఫరెంట్ అయితే. ఓకేనా? వాషింగ్ మిషన్ అప్లై చేయండి. టీ, కాఫీ, బ్లడ్ రష్, ఆయిల్ గ్రీస్, కెచప్, మస్టర్డ్ ఏం మరికైనా పోతాయి. షూస్ కూడా యూజ్ చేయండి. బేషీట్, ఆ సోఫా కవర్, అన్ని బట్టలు యూజ్ చేయండి. అన్ని ఫ్యాబ్రిక్ లో పోతాయి. ఓకేనా? పీటర్ అర్జెంట పీటర్ ఏంది అంతా అది ఏందా అంతా నాకు అరే వాష్రూమ్స్ ఉంటాయిరా ఎంత గలీజా. సో అట్లా ట్రై చేయించినాం. ఒకవేళ మీకు ఆ సోప్స్ కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్ లో ఒక నెంబర్ ఇస్తాను. నెంబర్ కి మీరు కాంటాక్ట్ కాండి. రియల్ గానే సోప్ అయితే మరకలు అయితే పోగొట్టేసింది, బట్ మిగతా ఎట్లా అయింది అనేది మనకైతే తెలియదు. బట్ ఇక్కడ పికిల్ అండ్ పెన్ మార్క్స్ అయితే పోయినాయి క్లియర్ గా. మీరు కూడా ఒకసారి ట్రై చేస్తా అంటే ట్రై చేయండి. సో ఇక మెల్లగా స్టార్ట్ అయిపోయి వెళ్తూనే ఉన్నాం. ఇక్కడ చూడు ఫుల్ స్టాల్స్ మొత్తం లేడీస్ కి, జెంట్స్ కి అయితే లిటరలీ చెప్తున్నా అది ఒక 10%, 5% కూడా ఉన్నాయో లేవో అని నేను మొత్తం ఎక్స్ప్లోర్ చేసిన. ఒక 10%, 5% ఏమో ఉంటాయి బాయ్స్ కి. మనం మొత్తం గర్ల్స్ కి ఉన్నాయి ఇక్కడ. మొత్తం షాపింగ్ అయితే నెక్స్ట్ లెవెల్. బాయ్స్ వచ్చి వేస్ట్ ఫుల్ చెప్తున్నా. మనం వచ్చినామంటే జస్ట్ గేమ్స్ ఆడుకోవాలా. ఫ్రెండ్స్ ని తీసుకొని వస్తే గర్ల్స్ కి ఉంటది కానీ బాయ్స్ కి అయితే వేస్ట్. షాపింగ్ అయితే మనకి ఇక్కడ ఏముండదు. అంటే ఇది మనకి వేరే డిఫరెంట్ స్టేట్స్ నుంచి అయితే ఇక్కడికి వచ్చి వీళ్ళందరూ సేల్ చేస్తారనమాట. చాలా బిగ్గెస్ట్ ఎగ్జిబిషన్ ఇది. 1.5 month వరకే ఉంటది. ప్రైసెస్ అయితే తక్కువ ఉంటాయి అనుకుంటాం కానీ ప్రైసెస్ అంత తక్కువ ఏమైతే ఏం లేవు. మినిమం ప్రైస్ ఉన్నాయి. మనకు బయట షాప్స్ లో ఎట్లా దొరుకుతాయి అట్లనే ఉన్నాయి. ఇక్కడైతే మనం తక్కువ ఉంటాయి తీసుకుందామన్న డిసిషన్ అయితే పెట్టుకొని రాకండి. మా అంటే ఏదో కొన్ని ఐటమ్స్ దొరుకుతుండొచ్చు తక్కువ, బట్ అన్ని దొరుకుతాయని మాత్రం గ్యారంటీ ఉండదు. ఏది ముట్టుకున్నా మినిమం ఛార్జ్ ఉంటది. మన హైదరాబాద్ లోకల్ ఎట్లుంటది అట్లనే ఉంటది ఇక్కడైతే. అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్ వచ్చేసి క్యాష్ క్యారీ చేయండి. ఇక్కడ మనకి నెట్వర్క్ అయితే లేదు. ఫుల్ ఈ ఎగ్జిబిషన్ సరౌండింగ్స్ మొత్తం జామర్స్ ఉన్నాయి. జామర్స్ వల్ల మనకైతే నెట్వర్క్ అయితే రావట్లేదు. వేస్ట్. మీరైతే క్యాష్ తీసుకొని పోకుండా మీరైతే ఆన్లైన్ లో ఉన్నాయంటే వేస్ట్. మీరు షాపింగ్ అయితే ఏం చేసుకోలేరు. వేస్ట్ అండ్ బెస్ట్ మీరు క్యాష్ క్యారీ చేసుకుని అయితే వెళ్ళండి. ఇక మా ఫ్రెండ్స్ అయితే కొంచెం హ్యాండ్ బ్యాగ్స్, డ్రెస్సెస్ అయితే షాపింగ్ చేసినారు. ఇక గేమ్స్ ట్రై చేద్దామని చెప్పేసి గేమ్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోయినాం. నాకేమో అట్లాంటి ఆ గేమ్స్ అవన్నీ ఆడాలంటే నాకేమో ఫుల్ భయం. నన్నైతే గుంజుకొని వెళ్ళిపోయి ఇదైతే ఎక్కిపించేసినారు. అలా బలవంతంగా గుంజుకొని ఎక్కిపించినారు. బట్ ట్రై చేయాలి ఇట్లాంటివి. చాలా ఫుల్ భయం ఉన్న వాళ్ళు అయితే లైక్ తీసుకోండి. నాకు కూడా ఫుల్ భయం ఉండే, బట్ ట్రై చేసిన భయంతో బాగుండే. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుండే. చెప్పురా, అరే చెప్పు. ఏ కంగారు పడకు, నేను ఎక్కడ మొదటిసారి నేను చూడు ఎలా ఉన్నాను. అయినా ఇందులో భయపడటానికి ఉందమ్మా. వెరీ సింపుల్. అలా వెళ్ళి ఇలా తిరిగి ఆ లెఫ్ట్ లో టప్పని అయిపోతుంది అంతే. టెన్షన్ గా ఉందండి.
ఏంటి అంకుల్ అన్స్పీడ్ గా దిగిపోతున్నారు? రాగాలు పైకి తింటున్నాయమ్మా. A few moments later. मस्त शेड जो नाही राणीला अप्पो कमला असा ఇంకా వద్దు 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 అంటుంటే ఇదైతే ట్రై చేయించేసినాడు. వాళ్ళే నాతో ట్రై చేయించినాడు. వాళ్ళు భయపడ్డారు, నేను భయపడలే. ఇక్కడ క్రేజీ స్టంట్ రైడ్ అయితే బాగుండే, ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మరి ఎంత డేంజర్ అయితే ఏం లేదు. పోయినప్పుడు మీరు కూడా ఒక ట్రైల్ వేయండి. సో అది అయిపోయంగానే ఇక నెక్స్ట్ చిన్న చిన్న చూసుకొని గేమ్స్ అయితే ఆడుకొని నెక్స్ట్ అయితే పోతుంటే ఇక మా వాడు ఉండి హ్యాంగింగ్ ఛాలెంజ్ చేస్తా అని చెప్పేసి అయితే ట్రై చేసిండు. ఎంట్రీ వచ్చేసి 100 రూపీస్. ఒకవేళ మనం 2 minutes అట్లనే మనం ఆ రాడ్ ని హోల్డ్ చేసి పట్టుకుంటే మనకి విన్నింగ్ ప్రైస్ వచ్చేసి 500 అని చెప్పేసి అన్నాడు. ఓకే అని చెప్పేసి మా వాడు నేను ట్రై చేసి నీకు చాలా బలం ఉందా అన్నాయ్? మజిల్ చూడు ఎలా ఉంది. గట్టిగా ఉంది. మన స్కూల్ బెంచ్ లో ఎంత గట్టిగా ఉందోరా అని చెప్పేసి అయితే ట్రై చేసిండు. అయ్యో. ఇక్కడ పడుకోబెట్టండి. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 40 seconds అయితే ఉండు. ఏ అమౌంట్ తోటి అయితే కాలేదు, ఎందుకంటే ఆ రాడ్ అట్లాంటివి ఉంది అండ్ కొంచెం బ్రాడ్ ఉండి దానికి సమ్ ఒక పౌడర్ అయితే రాసినారు. ఆ పౌడర్ వల్ల మనం హ్యాంగ్ చేయలేకపోతున్నాము. అక్కడ మెయిన్ ట్రిక్ అనమాట. అండ్ మనకు కొంచెం పుల్అప్స్ కొడుతుంటే కూడా పుల్అప్స్ కొట్టనిస్తలేడు. అట్లనే జస్ట్ హోల్డ్ చేసి మనం జస్ట్ ఉంచాలి, జస్ట్ హోల్డ్ చేసి ఉండాలి అని చెప్పేసి అన్నాడు. కానీ కాని పని ఇక మా వాడు ఒక 40 seconds ఉండి అయితే వచ్చేసిండు. ఇట్లా టైం పాస్ చేసుకుంటే అయితే వెళ్ళినాము. మేమైతే మొత్తం క్యాష్ ఒక 3000 ఏమో క్యారీ చేసినాం. అంతే, ఎక్కువ క్యారీ చేయలేదు. అవన్నీ మొత్తం గేమ్స్ కి పోయిన సగం అన్ని ఇక షాపింగ్ చేసామనేసరికి మా దగ్గర మొత్తం ఆన్లైన్ ఉండే, ఇక్కడ చూడ నెట్వర్క్ అయితే రాలేదు. ఇంకా మేమైతే గమ్మర డిసప్పాయింట్మెంట్ అయితే మేము అన్ని చూసుకొని అయితే వచ్చేసినాం. అంతే, ఎక్కువ షాపింగ్ అయితే ఏం చేయలేదు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు క్యాష్ క్యారీ చేసి షాపింగ్ చేసామని చెప్పేసి అనుకున్నాం. ఇక అయిపోగానే నెక్స్ట్ ఇక మా వాళ్ళు ఉండి నాకు టెడ్డీ బేర్ కావాలి, నువ్వు ఏదో ఒక నాకు టాయ్ నువ్వు విన్ కావాలి అని చెప్పి ట్రై చేపిస్తే అలా అని చెప్పేసి ఇక్కడ ట్రై చేసినాం. జస్ట్ 2 balls మనం అటెంప్ట్ చేసి దాంట్లో వేయాలన్నమాట. ఇది కూడా మనకి రీల్ లో ఫేమస్ అవుతుంది. ఇది కూడా ఉందన్నమాట మన మైష్ లో. సరే అని చెప్పేసి ట్రై చేసినాం. మనకి అది అసలు పడతలేదు. అదొక ట్రిక్ తోటి కొట్టాలి. మనకేమో ట్రిక్ రావాయి ఏం రావాయి, ఎంత కొట్టినా కూడా అది వాళ్ళే సైడ్కే పడ్డాయి. ఇంకా మామూలు కూడా ట్రై చేసిండు. ఎంత ట్రై చేసినా ఒక బాల్ పడుతుంది, ఇంకొక బాల్ పడుతుంది. అట్లీస్ట్ ఒక 3 balls పెట్టి 2 chances ఇచ్చినా కూడా మనం ఒక ట్రై చేస్తున్నాము. 2 balls ఇచ్చేసి 2 balls దాంట్లో వేయాలంటే మాతో అండ్ దీనికి కూడా 150 అంట. మాకు 600 బుక్క. 600 బయట పెట్టుకుంటే మనకు ఒక మంచి టాయ్ వస్తుండే. కానీ మా వాళ్ళు ఉండే లేదు, అట్లా విన్నాయా మనం కొంటాం సాటిస్ఫాక్షన్ అని చెప్పి ట్రై చేయించారు. ఒక పెట్టుకొని అయితే వచ్చినాం. ఇంకా ఇది అయిపోయినాక అని చెప్పేసి డిసప్పాయింట్ తోటిగా పోతుంటే పిస్తా హౌస్ అండ్ ఇక్కడ ఇప్పుడు ఇయర్ మైస్ లో నీలోకర్ కూడా పెట్టినారు. పిస్తా హౌస్ ఆపోజిట్ లోనే ఉంటది మనకి. ఇక్కడ హలీం ట్రై చేద్దాం అనుకున్నా కానీ మా దగ్గర అమౌంట్ నిల్లు, ఇంకా ఏది ట్రై చేయలేదు. నీలోకర్ కూడా అయితే 2 కప్పులు ఛాయ్ వేసి అయితే చూసుకొని మేమైతే వెళ్ళిపోయినాం. మీరైతే పక్కా విజిట్ చేసి ఒక క్యాష్ అయితే క్యారీ చేసుకొని ప్రైసెస్ అయితే తక్కువ ఉంటాయని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. ఇదనమాట మా వీడియో. సీ యు నెక్స్ట్ వీడియో. బాయ్.